ఈ అమ్మాయిని వాళ్ళ పిన్ని చాలా టార్చర్ పెడతది. పని మనిషి కంటే దారుణంగా చూస్తది. చిన్నప్పటి నుంచి తనకంటూ ఒక బెడ్‌రూమ్ లేకుండా అటిక్‌లో పడుకోమంటది. వాళ్ళకున్న రెస్టారెంట్‌లో ఈ అమ్మాయిని ఒక పని మనిషిగా పెట్టి, అక్కడ సాలరీ సంపాదించి, ఆ సాలరీ మీద బతకమంటది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈ రెస్టారెంట్ ఇంకా ఇల్లు, ఆస్తంతా ఆ అమ్మాయి పేరు మీద ఉంది. అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందంటే 8 ఇయర్స్ బ్యాక్ శామ్‌కి వాళ్ళ అమ్మ లేని లోటు వాళ్ళ నాన్న తీర్చాడన్నమాట. వాళ్ళ నాన్న ఎంత బాగా చూసుకుంటారంటే, ఎప్పుడు అమ్మ లేదని మిస్ అవ్వలేదు. వాళ్ళ నాన్నకి ఒక రెస్టారెంట్ ఉండేది. అందరూ చాలా హ్యాపీగా ఒక ఫ్యామిలీలో ఉండేవారు. అప్పుడే ఫియోనా అనే ఒక అమ్మాయిని వాళ్ళ నాన్న రెండో పెళ్లి చేసుకుంటారు. ఆవిడ అప్పటి నుంచే శామ్‌కి కొంచెం ఆపోజిట్‌గా ఉంటది. కానీ వాళ్ళ నాన్నకి అది తెలియనివ్వదు. ఎప్పుడైతే ఒక ఎర్త్‌క్వేక్ వచ్చి వాళ్ళ నాన్న చనిపోతారో, అప్పటి నుంచి ఆ అమ్మాయి తలరాతంతా మారిపోయింది. ప్రిన్సెస్‌లా బతికే తను ఒక పని మనిషిలా బతికేది. అప్పటి నుంచి దీనికి అన్ని కష్టాలే. వాళ్ళ పిన్ని నుంచి, ఇంకా వాళ్ళ పిన్ని కూతురు నుంచి దీనికి ఎప్పుడు డైలీ టార్చరే ఉంటదన్నమాట. తనకంటూ ఒక రూమ్ ఉండదు. పని మనిషిలా పనిచేస్తది. వాళ్ళ రెస్టారెంట్‌లో తనే ఒక వర్కర్‌గా ఉండి సాలరీతో సంపాదించి ప్రిన్స్టన్ యూనివర్సిటీలో సీట్ కొడదామని చెప్పేసి అనుకుంటది. సో, వీళ్ళ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాయి. సో, రెస్టారెంట్‌లో వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఒక పని చేసే అమ్మాయి ఉంటారన్నమాట రాండా అని. ఆవిడేంటంటే, "ఈ పని నేను చేస్తాను. నువ్వు స్కూల్‌కెళ్ళి చదువుకో" అని చెప్పేసి తన్ని పంపించేస్తారు. మన శామ్‌కి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు కార్టర్ అని. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచే కలిసి పెరిగారన్నమాట. సో, ఇంకా వీళ్ళిద్దరూ స్కూల్‌కి వెళ్తారు డైలీ కలిసే. సో, ఇంట్లో ఒక ప్రాబ్లమ్ అంటే స్కూల్‌లో కూడా అదే ప్రాబ్లమ్. ఇక్కడేంటంటే చీర్‌లీడర్స్ ఇంకా పాపులర్ గ్రూప్ ఉంటది కదా! ఈ అమ్మాయిని కొంచెం తక్కువ చేసి చూస్తారన్నమాట. రెస్టారెంట్‌లో పని చేస్తుందని చెప్పేసి. కానీ శామ్ అవన్నీ పట్టించుకోకుండా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటది. ఇన్ని విషయాలు అవుతున్నా సరే తనకొక ఇష్టమైన పని ఉంటది. ఏంటంటే ఇంటర్నెట్‌లో ఒక అబ్బాయితో చాట్ చేస్తది. ఆ అబ్బాయి ఎవరో శామ్‌కి తెలీదు. ఆ అబ్బాయికి శామ్ ఎవరో తెలీదు. ఇద్దరు తెలియకుండా చాట్ చేసుకుంటూ ఉంటారు. సో, ఆ అబ్బాయి ఏమంటాడంటే ఒకసారి కలుద్దాం అంటాడనమాట. ఇక్కడ ప్లాట్ ట్విస్ట్ ఏంటంటే ఆ అబ్బాయే ఆస్టిన్ మాట. కానీ ఆస్టిన్ అనే శామ్ తెలీదు. శామ్ అని ఆస్టిన్ తెలీదు. ఇద్దరు తెలియకుండా చాట్ చేసుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి ఏమొచ్చి కలుద్దాం అంటాడు. వాళ్ళ స్కూల్‌లో ఒక డాన్స్ అవుతదనమాట. హాలోవీన్ డాన్స్. సో, దానికి రమ్మంటారు. ఇద్దరు ఓకే అనుకోని శామ్ పిన్ని దగ్గరికెళ్తది పర్మిషన్ తీసుకోవడానికి. అయితే వాళ్ళ పిన్ని ఏమంటదంటే, "లేదు నువ్వు వెళ్ళొద్దు. నువ్వు ఇంకా చిన్న పిల్లవి కాదు కదా! నువ్వు జాబ్ చేయాలి, సంపాదించాలని" చెప్పేసి రెస్టారెంట్‌లోకెళ్ళి వర్క్ చేయమంటది. ఇంకా అది విన్నాక శామ్ కొంచెం అప్సెట్ అయ్యి రెస్టారెంట్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటది. ఈలోపు ఆ చీర్‌లీడర్ గ్రూప్ ఇంకా ఆస్టిన్ రెస్టారెంట్‌కొస్తారన్నమాట. ఇక్కడేంటంటే ఆస్టిన్ బ్రేకప్ చెప్పేస్తాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌తోని, చీర్‌లీడర్‌తోని. సో, అక్కడి నుంచి వాళ్ళందరూ కోపంగా వెళ్ళిపోతారు. తర్వాత ఫియోనా వచ్చి డాన్స్‌కి టైమ్ అవుతుంది. నేను 12 కల్లా వస్తానని చెప్పేసి అక్కడి నుంచి వాళ్ళ స్టెప్ సిస్టర్స్‌ని పట్టుకొని వెళ్ళిపోద్దన్నమాట. అప్పుడు రౌండా వచ్చి ఫియోనాని అడుగుతది. "నువ్వు వెళ్ళవా డాన్స్‌కని?" అప్పుడు శామ్ చెప్తది. తను వెళ్ళనివ్వలేదు, పర్మిషన్ ఇవ్వలేదు అంటే ఇంక అప్పటికప్పుడు ఆ రెస్టారెంట్ స్టాఫ్ అంతా నేను కవర్ చేస్తాను నీకోసం అని చెప్పేసి శామ్‌ని రెడీ చేసి వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్‌తో పంపిస్తారు. ఇక్కడేంటంటే శామ్ సిండ్రెల్లాలా రెడీ అవుతది. తన ఫేస్‌ని ఒక మాస్క్‌తో కవర్ చేస్తదనమాట. అక్కడ అందరికంటే తనే బాగా రెడీ అవుతది. అందరూ తన్నే చూస్తుంటారు. అప్పుడు ఆస్టిన్ వచ్చి శామ్‌ని పట్టుకెళ్ళి బయటకి అలా మాట్లాడుకుంటారు. ఫస్ట్ టైమ్ మనస్ఫూర్తిగా ఇద్దరు మాట్లాడుకున్నారనమాట. లైక్ ఫుల్‌గా ఓపెన్ అవుతారు. ఇద్దరు నిజమే అని తెలుసుకొని. సో, ఇక్కడేంటంటే ఆస్టిన్ ఎప్పుడైతే శామ్ ఫేస్ చూద్దాం అనుకుంటాడో కరెక్ట్‌గా ఫోన్‌లో అలార్మ్ మోగుతది. 12 అయిపోతుందని చెప్పేసి. ఇంకా అప్పుడప్పుడుకి వెంటనే కార్టర్ ఇంకా శామ్ ఫాస్ట్‌గా వెళ్తారు. ఈలోపు వాళ్ళ సిస్టర్స్ ఏమో శామ్‌ని చూసేస్తారు. వాళ్ళు కూడా రెస్టారెంట్‌కి ఫాస్ట్‌గా వెళ్దాం అని చెప్పేసి వస్తారన్నమాట. కానీ మన శామ్ తెలివిగా ముందే వచ్చేసి డ్రెస్ అంతా మార్చేసుకొని అక్కడ రెడీగా పని చేస్తున్నట్టు నటిస్తది. ఈలోపు ఫియోనా వచ్చి చూసి కొంచెం కోపం పడతది. అంటే ఫియోనాకి తెలుసు పార్టీకొచ్చిందని. కానీ ప్రూఫ్ చేయలేక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోద్దన్నమాట. నెక్స్ట్ డే ఏంటంటే శామ్‌కి ప్రిన్స్‌టన్ నుంచి యాక్సెప్టెన్స్ లెటర్ వస్తది. కానీ ఫియోనా కుళ్ళిది కదా! ఆ లెటర్ దాసేస్తది వెళ్ళకూడదని చెప్పేసి. తర్వాత శామ్ ఏం ఫిక్స్ అవుతదంటే ఆస్టిన్ నుంచి మెల్లగా దూరం అయిపోదామని అనుకుంటది. ఎందుకంటే ఆస్టిన్‌కి శామే ఆ మిస్టీరియస్ అమ్మాయని తెలిస్తే హేట్ చేస్తాడేమో అని చెప్పేసి ఆగిపోదాం అనుకుంటది. కానీ ఆస్టిన్ ఏం చేస్తాడు, స్కూల్ అంతా జల్లెడ చేసేస్తాడు ఆ అమ్మాయి కోసం. సో, ఇంకా తిను చెప్దామని ఫిక్స్ అయిపోతదన్నమాట. సో, ఇలా చెప్పేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ వచ్చి మళ్ళీ టార్చర్ చేయడం స్టార్ట్ చేస్తది. కానీ ఏంటంటే సీక్రెట్‌గా ఈ మెసేజెస్ అన్నీ చదివేస్తది. ఆ మెసేజ్‌లో ఆస్టిన్ అనే పేరు మెన్షన్ అయ్యి ఉంటది. ఇంకా తినేంటి వెంటనే ఈ మెసేజెస్ అన్నీ మన శామ్‌కి తెలియకుండా జిరాక్స్ తీసి ఆ చీర్ ముందు పెడతది. దానికి చూసి తిన వల్లే బ్రేకప్ అయిందని కోపంతో ఒక చిన్న ఈవెంట్‌లా పెట్టి అక్కడ శామ్‌ని అందరి ముందు ఎక్కిరిస్తదన్నమాట. అక్కడ ఆస్టిన్‌కి మండిపోతూ ఉంటది. కానీ శామ్ ఇంకేం తెలియక ఏడ్చుకుంటూ రూమ్‌కెళ్ళిపోద్ది మళ్ళీ. అదే యాటిక్‌కెళ్ళిపోద్ది. ఇక్కడ మళ్ళీ ఇంకో న్యూస్ వస్తది. ఏంటి వాళ్ళ అమ్మొచ్చి ఫేక్ న్యూస్ ఇస్తదన్నమాట. ఇలా నువ్వు యాక్సెప్ట్ అవ్వలేదు, రిజెక్ట్ అయిపోయిందని చెప్పేసి. ఇంకా శామ్ మొత్తం అంతా అప్సెట్ అయిపోయి
ఎప్పుడులానే మళ్ళీ రెస్టారెంట్లో చాలా డిసప్పాయింట్లో వర్క్ చేసుకుంటూ ఉంటదనమాట. అప్పుడు రాండా వచ్చి కొంచెం మోటివేషన్ ఇస్తది. ఒక కోట్ కనిపిస్తదనమాట, పాత కోట్. ఏంటంటే, ఎప్పుడు ఎలా ఉన్నా సరే నువ్వు పాజిటివ్‌గా, స్ట్రాంగ్‌గా ఉండాలని. సో, అది చూసి ఇంక తను ఫిక్స్ అయిపోద్దనమాట. ఇంక తిరుగుబాటు స్టార్ట్ చేస్తది. ఫస్ట్ వాళ్ళ పిన్నికి ఇంకా వాళ్ళ చెల్లెలికి చెప్పేస్తారు. ఇంక నేను మీతో ఈ రెస్టారెంట్‌లో కూడా పని చేయను, ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పేసి. ఇంకా ఒక్కొక్కళ్ళ రెస్టారెంట్‌లో అందరూ మానేస్తారు. శామ్ వెళ్ళిపోయిందని చెప్పేసి. ఇంకా శామ్ కొంచెం ఒక హ్యాపీగా ఉంటదనమాట. అంటే కొంచెం ఒక టార్చర్ తగ్గిందని చెప్పేసి. ఇంకా ఆస్టిన్‌తో కూడా మ్యాటర్ సెటిల్ చేసుకోవాలని చెప్పేసి ఫాస్ట్‌గా స్కూల్లోకెళ్తది. ఈలోపు అక్కడ మ్యాచ్‌కి అందరూ రెడీ అవుతూ ఉంటారు. స్కూల్‌కెళ్ళి అక్కడ ఆస్టిన్ కూడా చెప్పేస్తది. "నువ్వు నీలా ఉంటే నీలా ఉండు. నేనెప్పుడు నాలానే ఉన్నాను. నువ్వు నీలా ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు" అని చెప్పేసి అక్కడి నుంచి ఇంక బయటకొచ్చేస్తా. అప్పుడు తన బెస్ట్ ఫ్రెండ్ కార్టర్ వచ్చి మనకి నీకు నేనున్నా అని చెప్పేసి ఇద్దరు గేమ్ చూడడానికి వెళ్తారు. సో, ఇక్కడేంటంటే ఆస్టిన్ గేమ్ చాలా బాగా ఆడతాడు. కానీ ఎప్పుడైతే శామ్ వెళ్ళిపోవడం ఆస్టిన్ చూస్తాడో, ఇంక ఆస్టిన్ ఇదంతా వదిలేసి శామ్ వైపు పరిగెట్టుకొని వెళ్ళిపోతాడనమాట. వాళ్ళ డాడీ అడుగుతాడు, "ఎక్కడికి వెళ్తా నీ డ్రీమ్ స్పాయిల్ అయిపోద్దంటే" అప్పుడు ఆస్టిన్ అంటాడు, "నేను నా డ్రీమ్ స్పాయిల్ చేయట్లేదు డాడ్, మీ డ్రీమ్" అని చెప్పేసి ఇంకా శామ్ దగ్గరికెళ్ళి తనకొక కిస్ పెట్టి ఇంకా వాళ్ళిద్దరూ అఫీషియల్‌గా రిలేషన్‌లోకి ఎంటర్ అవుతారనమాట. సో, అప్పటి నుంచి గుడ్ థింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి శామ్‌కి. సో, ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి బ్యాగ్ అంతా సర్దుకుంటే అప్పుడు వాళ్ళ నాన్నగారి విల్ కనిపిస్తది. ఏంటంటే వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు రెస్టారెంట్, ఇల్లు, ఆస్తులన్నీ తన పేరు మీద ఉన్నాయి. అది వాళ్ళ పిన్ని దాచేస్తదనమాట. సో, ఇంకేం చేస్తది, శామ్ కేస్ వేసి మొత్తం వాళ్ళ కార్లని అమ్మేసి మెల్లి ఇల్లంతా తను కొనేసుకొని, ఇంకా ఇల్లు అంతా బాగా మార్చేసి, ఆ రెస్టారెంట్ ముందు పాతగా ఎలాగుందో అలా అంతా చేంజ్ చేసి, మళ్ళీ స్టాఫ్ అంతా జాయిన్ అయిపోతారు. ఎందుకంటే శామే నడిపిస్తుంది కాబట్టి. అక్కడ ఫియోనాని పని మనిషిగా పెట్టుకున్నారు మెల్లిని. సో, మళ్ళీ తన యాక్సెప్టెన్స్ లెటర్ అనేది వాళ్ళ సిస్టర్స్ నుంచి ఎతికించి, అది తీసుకొని ఆస్టిన్ ఇంకా శామ్ హ్యాపీగా ప్రిన్స్టన్‌కి వెళ్ళిపోతారు. సో, ఈ వీడియో మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్ యూ గైస్.